శివ సహస్రనామం పఠించడం వల్ల అనేక ఫలితాలు కలుగుతాయి. ఈ స్తోత్రం ద్వారా మనం సర్వ ఆపదల నుండి ముక్తిని పొందవచ్చు. ఇది సర్వరోగాలను నాశనం చేసి విద్య, ధనం మరియు శాంతిని ఇస్తుంది. పూర్వం దేవతలు, రాక్షసులు మధ్య భీకర యుద్ధం జరిగింది. దేవతలు కష్టాలను ఎదుర్కొంటూ శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. మహావిష్ణువు శివుడిని ధ్యానించి కైలాసానికి వెళ్లి తపస్సు చేశాడు. మానస సరోవరంలో 1000 కమలాలను తెచ్చి పూజ చేశాడు. పరమశివుడు మహావిష్ణువును పరీక్షించాలనుకున్నారు. మహావిష్ణువు ప్రతిరోజూ పూజ చేస్తూ ఈ రోజు కూడా పూజ ప్రారంభించాడు. చివరి నామం పఠించేటప్పుడు పువ్వు కనిపించలేదు. తన కన్నును అర్పించి పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు. పరమశివుడు మహావిష్ణువును చూసి ఆనందించి ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. విష్ణుమూర్తి శత్రువులను సంహరిస్తూ శాంతిని కలిగించాడు.